హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చికెన్ బిర్యానీ సింపుల్గా చూసేద్దామా? ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. మీరు చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే ఇలా నార్మల్గా ఉండే చికెన్ పీసెస్తో అయినా చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద పీసెస్ అయినా తీసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. అలాగే ఇందులో మసాలాలు అంటే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసాను. ఈ క్వాంటిటీస్ అన్నీ మీకు కావలసినన్ని వేసుకోండి. కొంచెం మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకున్నది 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పెరుగు కూడా తీసుకుని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసిపోయేటట్టు మ్యారినేట్ చేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని 10 నుంచి 15 జీడిపప్పుని నానబెట్టుకోండి ఒక గంట ముందే. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం నైస్గా అంటే గ్రైండ్ చేసుకోవాలి, నైస్గా స్మూత్గా. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక 5 ఉల్లిపాయలని కట్ చేసి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరా రైస్తో ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, ఇలా ఇంట్లో ఉన్న సోనా మసూరి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులో నెయ్యి వేసుకోవాలి. మీరు ఆయిల్తో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి అయినా కొంచెం లేదా ఆయిల్ అయినా కొంచెం తీసుకొని ఇలా నెయ్యి వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి. సింపుల్గా చాలా బాగుంటుంది. అలాగే మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పచ్చి వాసన అనేది పోతుంది. మనం ఇలా చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది బిర్యానీ అనేది. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసి రెడీగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక 2-3 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అడుగంటుకోకుండా ఇలా ఉడికించడం వల్ల చికెన్ అనేది కొంచెం ఉడుకుతుంది. అలాగే మసాలాలు కూడా చికెన్ పీసెస్కి బాగా పడతాయి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఈ రైస్ని కూడా వేయించుకోవాలి. అప్పుడే ఈ చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ముందే చెప్తున్నానండి, మీరు చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజులో ఉన్నవైనా చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న సైజులో ఉన్నవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇలా 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. 1.5 గ్లాస్ నీళ్ళకి అంటే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇందులో కొద్దిగా మసాలా అనేది ఉంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఉంటే ఒక అరదబ్బ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అలాగే నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది.
ఇలా రైస్ని మనం ఒక 2-3 విజిల్స్ పెట్టిన తర్వాత, అంటే 2 విజిల్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా నేను గ్యాస్ అంటే కుక్కర్ ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది కుక్కర్లో పొడి పొడిగా, టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఈ చికెన్ బిర్యానీని పెరుగు రైతాతో కానీ, చికెన్ కర్రీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సింపుల్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, పీస్ బిర్యానీ అయితే మీరు ఇలాగే ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేస్తారు. మీకు నచ్చింది కదా, అయితే మీరు వెంటనే ఈ చికెన్ బిర్యానీ ట్రై చేసేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.